కూతురంటే ఏ తండ్రికైనా తరగని ప్రేమే. అమ్మాయికి కూడా మొదటి ప్రేమ తండ్రితోనే. ఆడపిల్లలు తమ తండ్రిని ప్రపంచంలో అత్యుత్తమ వ్యక్తిగానే చూస్తారు. తనకు గారాల పట్టిగా మారిన కుమార్తె మనోవికాసంలో తండ్రి పాత్ర ఇంత ఉంటుందని కొలతలు లేవు. అలా ఆడపిల్ల వ్యక్తిత్వంపై తండ్రి ప్రభావం ఎంతో ఉంటుంది. తన కుమార్తెను మంచి విజయవంతమైన వ్యక్తిత్వంతో తీర్చిదిద్దటంలో తండ్రి పాత్ర ఎంతో ఉంటుందనేది తెలియంది కాదు. అలాగే తన కుమార్తెను అత్యుత్తమ మహిళగా తీర్చిదిద్దానని కలలుగొన్న ఓ తండ్రి. అయితే ఆకస్మికంగా ఆ చిన్నారి ఈ లోకం విడిచి వెళ్ళిపోతే ఇంటర్ చదివే వయసులో కళ్ళెదుట చెంగు చెంగున గొంతులేసే గారాల పట్టి అదృశ్యమైపోతే ఆ తండ్రి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? కూతురి జ్ఞాపకాల మదిలో ఎంతటి మనోవేదన అనుభవిస్తారో అంతటి మానసిక ఘర్షణ గురయ్యాడా తండ్రి. ఆయన పేరు దాట్ల వెంకటరామరాజు. ఊరు పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలంలోని కాళ్ళకూరు. కుమార్తె పేరు శ్రీదేవి. ఈ లోకం విడిచి వెళ్ళిపోయిన కుమార్తె కోసం ఊరికి ఉపకారిగా మారిన రామరాజు కథే ఈ వీడియో చూడండి. కాళ్ళకూరు గ్రామానికి భీమవరం నుంచి కాళ్ళ దాటిన తరువాత మనకు దాట్ల శ్రీదేవి ట్రస్ట్ ఫ్లెక్సీలు కనిపిస్తాయి. అలాగే జువలపాలెం వైపు నుంచి వచ్చిన కాళ్ళకూరు ప్రారంభంలోనే మనకు శ్రీదేవి చిరునవ్వుతో కనిపించే ఫ్లెక్సీలు మనకు దర్శనమిస్తాయి. ఆ ట్రస్ట్ గురించి ఇప్పుడు చూద్దాం. దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ ప్రారంభమై 2 ఏళ్లు కావస్తుంది. ప్రస్తుతం వరకు ఆయన ₹1.5 కోటి వరకు సేవా కార్యక్రమాలు శ్రీదేవి పేరుతో ఆమె తండ్రి రామరాజు గారు విజయవంతమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరిది ఇల్లు, వారు చేస్తున్న కార్యక్రమాలను, ముఖ్యంగా కాళ్ళకూరు గ్రామ అభివృద్ధిలో ఆయన పాత్ర, ఊరికి ఉపకారిగా చేస్తున్న సేవల గురించి చూడటానికి ముందు ఆయన ఇంటికి వెళదాం. స్వయంభుగా వెలిచిన ప్రసిద్ధ వెంకటేశ్వర స్వామి కాళ్ళకూరు వెంకన్న గారి ఆలయం ఇదే. ఇక్కడి నుంచి భీమవరం వెళితే దాట్ల శ్రీదేవి ట్రస్ట్ కార్యాలయం ఉన్న రామరాజు గారి ఇల్లు అదిగో అదేనండి. దాట్ల వెంకటరామరాజు కాళ్ళకూరు గ్రామంలో రైతు. వారి తండ్రి గారు కూడా రైతే. ఈయన కూడా రైతుగా ఉంటూ హైదరాబాద్లో వ్యాపారాలు చేస్తున్నారు. ఈ కనిపించే అమ్మాయి శ్రీదేవి రామరాజు గారు 2వ కుమార్తె. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ప్రమాదవశాత్తు 2021 ఫిబ్రవరిలో ఆమె ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది. సంవత్సరం పాటు మనోవేదనకు గురైన రామరాజు గారు కూతురు పేరుతో ఊరికి 4 మంచి పనులు చేసి కుమార్తె పేరు పదిలపరుచుకోవాలని భావించి తన సంపాదనలో వస్తున్న ఆదాయంతో కూతురు పేరుతో సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. కాళ్ళకూరు గ్రామంలో వృద్ధులకు, వికలాంగులకు ఇంటింటికి వ్యాన్ ద్వారా వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. 1 సంవత్సరం నుంచి దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది. సుమారు ఒక 1200 వాటర్ క్యాన్స్ ఉచితంగా గ్రామంలో సప్లై చేయడం జరిగింది. వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దకే RO వాటర్ అందిస్తున్నాము టాటా ఏసీ వ్యాన్ ద్వారా. ఓకే. పేదలకు, వికలాంగులకు ఉచితంగా రక్షిత మంచినీళ్ళు పంపిణీ చేయడానికి బయలుదేరిందండి ఆ మినీ ట్యాంకర్. చూడండి. ఇది రామరాజు గారి నివాసం. మెయిన్ రోడ్లో ఇంటి ప్రహరీ మీద ఆయన సేవా కార్యక్రమాలు అలాగే ఏర్పాటు చేశారు. చాలా ప్రశాంతమైన వాతావరణంలో
రామరాజు గారి ఇల్లు ఉంది. ఇల్లు 2 పార్షన్లుగా ఉంటుంది. యువతల వైపు బంధువులు ఆయన ఉండేది. కార్యాలయాన్ని కుడివైపు భవనంలో నిర్వహిస్తున్నారండి. ఇది చూశాక రామరాజు గారిని కలుద్దాం. రామరాజు గారు ఏర్పాటు చేసిన సురక్షిత మంచినీటి ప్లాంటు, ఆయన ఉండే కార్యాలయం చూడండి. ఆయన్ని పలకరిద్దామండి. అందరికీ నమస్కారం అండి. ఇది 2022 ఫిబ్రవరి 14ని మా అమ్మాయి, నాకు 2 అమ్మాయిలండి. పెద్ద అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. చిన్నమ్మాయి ఇంటర్మీడియట్ స్టడీస్ అవుతూ ఉండగా అకాల మరణం చెందడం జరిగింది. మా పెద్ద అమ్మాయి కన్నా మా చిన్నమ్మాయి అంటే నాకు చిన్న కూతురు కాబట్టి కొద్దిగా గారాబం కొంచెం ఎక్కువ. అది చాలా ఆమె మా మరణం చెందడం చాలా ఒక 1 year చాలా ఇబ్బందులు అయ్యాం. ఆమె చనిపోయిన తర్వాత ఈ తన ఊరు రావటం, ఇక్కడ ఆమె పేరుని ట్రస్ట్ పెట్టడం, అలా కొంచెం కోలుకోవటం జరిగింది. ట్రస్ట్ పెట్టిన నుంచి ఇప్పటికి 1,20 లక్షల దాకా ఖర్చు పెట్టడం జరిగింది. వ్యయం. హైదరాబాద్లో నేను ఉంటాను. చిన్న వ్యాపారం ఉంది. వ్యాపారం నుంచి హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది. మ్యాక్సిమం నెలకి 20 రోజులు ఇక్కడే ఉండటం జరుగుతుంది. ఫస్ట్ పెట్టిన కానీ ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేయాలి అనుకునే టైంలో 2-3 లక్షలు పెట్టి మోక్షధామం చేయడం జరిగింది. ఆ తర్వాత కోనేరు, పద్మావతి కోనేరు 13 లక్షలతో పునర్నిర్మాణం తవ్వకుండా తవ్వి రేవులు కట్టి చేయడం జరిగింది. మాల్పిల్లో కూడా వంతునేటు మేరీమాత గృహం నిర్మాణం చేయడం, అది ప్రతి సంవత్సరం భోజనాలు పెట్టడం, ఈ వినాయక చవితి ఏంటి మామూలుగా ఏదైనా సరే శివరాత్రి కలిగిన దానికి భోజనాలు పెట్టడం జరుగుతుంది. అలాగే అందరికి కూర్చోవడానికి ఇప్పటికి తాళగూరు 100 బెంచీలు వేయటం జరిగింది. సిమెంట్ బెంచీలు. తాళగూరులో ఎవరు లేని వాళ్ళు ఎవరు మరణించినా హిందువులకి 6,000, క్రైస్తవులకి 5,000 ఇవ్వటం జరుగుతుంది. ఇలా 4 నెలలకు ఒకసారి నిత్యావసర వస్తువులు ఎవరు బాగా లేని వాళ్ళు ఉంటారో అలాగే కూరగాయలు, రైసు, పప్పులు, ఉప్పులు, నూనెతో నెలకు సరిపడి నిత్యావసర వస్తువులు ఇవ్వటం జరుగుతుంది. మొన్న రీసెంట్గా మెడికల్ ప్లస్ క్యాంప్ పెట్టడం జరిగింది. కాలమండలానికి మెగా క్యాంపు. దాంట్లో మన ఎల్బి ప్రసాద్ హాస్పిటల్ వాళ్ళచే భీమవరం విష్ణు డెంటల్ హాస్పిటల్ మెగా క్యాంప్ పెట్టడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారు వచ్చి దాన్ని ప్రారంభించడం జరిగింది. 150 కలజోడు శ్రీదేవి ట్రస్ట్ నుంచి ఇవ్వడం జరిగింది. ఆపరేషన్ కూడా చేయించడం జరిగింది. అలాగే మ్యారేజ్లు అయినా ఆపరేషన్ అయినా చదువుకున్న వాళ్ళకి ఆది సాయటం శ్రీదేవి ట్రస్ట్ గారు 2-3 సంవత్సరాల నుంచి జరగడం జరుగుతుంది. అలాగే మన ఊళ్ళో కోసం కాలమండలాల్లో కూడా కొన్ని చేయటం జరిగింది. బోస్ కాలనీలో కూడా శ్రీదేవి ట్రస్ట్ తరఫున అనాచారాలను కట్టడం జరుగుతుంది. మా అమ్మ మీద ప్రేమతో ట్రస్ట్ చేరడం జరిగింది. కాలకూరులో ఎవరో మంచి వాటర్ తాగాలని ఒక సంకల్పంతో ఓన్గా ప్లాంట్ పెట్టి అందరికి పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు
ప్లాంట్ ఎప్పుడు ఓపెన్గానే ఉంటుంది. దీని మీద 5 సిబ్బంది పనిచేస్తున్నారు. మంచి వాటర్ ఇవ్వాలని, మా వాటర్ నేను చెప్పబోదని చాలా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి వాటర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల ఊళ్ళో కూడా పట్టుకెళ్తారు. ఈ మెయిన్ రోడ్ కాబట్టి ఆంధ్రవేలు చాలా మంది ఆవుతున్నారు. అది ఇది అప్పుడే సంవత్సరం నుంచి మేము ఇది రన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళి ముసలి వాళ్ళకి, మామూలుగా భర్త లేని వాళ్ళకి, తెచ్చుకునే వాళ్ళకి ప్రతి ఇంటికి వెళ్ళి మా క్యాన్లతోనే అలాగా 2000 క్యాను కొనడం జరిగింది. అది మా క్యాన్లు కూడా మాయే. ప్రతి ఇంటికి రోజు ఈ ఊర్లో ఏ ఫంక్షన్ జరిగినా మేము కూడా వాటర్ కూడా మేమే ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. వేసవిలో సెలవేంటర్ పెట్టడం జరిగింది. మా మధ్యగా మెయిన్ రోడ్ కాబట్టి మాది మధ్యగా అందరం రహదారి మీద వెళ్ళి వాళ్ళందరూ పాపం ఆగి ఆ మధ్య సేవించడం జరుగుతుంది. అది ఇవ్వడం జరుగుతుంది. మొత్తానికి అతీతంగా దేవుడు ఓపిక ఇచ్చిన అలాగా ట్రస్ట్ అందరికీ సాయంగా మంచి కార్యక్రమం చేస్తూ అందరికీ ఉపయోగపడే కార్యక్రమం చేస్తూ అలాగా రన్ అవ్వాలని నా భగవంతుని ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. సొంత ఊరిలో రామరాజు గారు చేపట్టిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను వాటిని చూద్దామండి. ఇప్పుడు ఈ ఎడమవైపు కనిపిస్తున్న చెరువు ఒకప్పుడు చాలా అధ్వానంగా ఉండేది. ఈ చెరువును అభివృద్ధి చేయడానికి రామరాజు గారు సుమారు 14 లక్షల వరకు వ్యయించేశారు. చెరువును శుభ్రపరచడమే కాకుండా బీసీలు ఉండే వైపు చక్కటి రేవు ఏర్పాట్లు చేయటం, వారు ఉండేందుకు రేకుల షెడ్ నిర్మించి అక్కడ వారికి చక్కటి వసతులు కల్పించారు. ఈ చెరువు చూడండి ఎంత శుభ్రంగా అభివృద్ధి చేశారు. ఇక్కడ ఉండే స్థానిక యువకుడు ఈ అభివృద్ధి గురించి ఏమంటున్నారో వినండి. నా పేరు కట్ట సతీష్. మాది కాళ్ళపూర్ గ్రామం. వెంకటేశ్వర స్వామి దేవాలయం అక్కడ పద్మావతి కోరేలు చెరువు ఏరియా. ఈ గతకాలంగా ఈ చెరువు ఒబ్బులు లేకపోతే ఈ గ్రామవాసులందరూ వెళ్ళి ఆ డాక్టర్ శ్రీదేవి ట్రస్ట్ అధినేతనే కలిసి ఇలాగ ఊరు ఇలా బాగాలేదంటే, చెరువు రేవులు బాగాలేదంటే ఆయన సహకారంతో ఈ రేవులన్నీ పునర్నిర్మాణం చేసి ఇక్కడ కూర్చుంటాకే ప్రజలు కూర్చుంటాకే ఒక షెడ్డు, ఆ రేవులు 13 లక్షల రూపాయలతో నిర్మాణం చేసి ఆయన సహకారంతో ఇవాళ అందరూ పనులు చేసుకుంటున్నారండి. ఈరోజు ఇలా రేవు ఈ చెరువులు ఇలా ఉన్నాయంటే ఆయన పుణ్యం అండి. ఈరోజు ఆ డాక్టర్ శ్రీదేవి ట్రస్ట్ చేసిన వల్ల ఆ చెట్టు కింద ఆ రేకు చెట్లు వేసుకుని ఇవాళ ఆయన చాలా మంచి పనులు చేస్తున్నారు ఊళ్ళో. అలాగే ఉచిత వాటర్ కూడా ఇచ్చి ఇవాళ గ్రామకే ప్రతి ఇంటింటికి వాటర్ ఉచితంగా చేస్తున్నారండి ఆయన. అలాగే కోనేరు టౌన్ కాడి నుంచి వెంకటేశ్వర స్వామి ఉత్సవాలంటే కోనేరు అంశ ఉత్సవాలన్నీ ఈ చెరువు చుట్టూ జరుగుతాయండి. అలాగా లైటింగ్ పెట్టి అన్నీ చాలా శుభ్రంగా జరుగుతున్నాయి. ఇక్కడ కనిపిస్తున్నది హిందువుల శ్మశాన వాటికండి. ఈ
శ్మశాన వాటికలో అన్ని సామాజిక వర్గాల వారు సాంప్రదాయం ప్రకారం దహన కార్యక్రమాలు చేస్తారు. ఈ శ్మశానం ఒకప్పుడు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. సుమారు 30 లక్షలు వేయించేసి రామరాజు గారు తన కూతురు పేరుతో ఇదిగో కనిపిస్తున్న షెడ్లు నిర్మించారు. ఇక్కడ అన్ని వసతులు కల్పించారు. పరమశివుడి విగ్రహం ఏర్పాటు చేశారు. దీని పక్కనే ఉన్న షెడ్లో ఒక ఫ్రీజర్ కూడా ఉచితంగా అందుబాటులో ఉంచారు. ఆ కనిపిస్తున్నదే ఫ్రీజర్ అండి. అలాగే ఊర్లో ఉన్న క్రిస్టియన్ పేట ప్రాంతానికి చక్కటి అభివృద్ధి పనులు చేపట్టారు. అక్కడ ఒక వంతెన నిర్మాణమే కాకుండా దెబ్బతిన్న మేరీమాత విగ్రహ ఆలయాన్ని కూడా పునర్నిర్మాణం చేపట్టారండి. అక్కడ చక్కటి వసతి కల్పించి యువకులు కూర్చోవడానికి వీలుగా సిమెంట్ బెంచీలు కూడా ఏర్పాటు చేశారు. ఊరి యువత పెద్దలు కూడా ఈ ట్రస్ట్ అధిపతి రామరాజు గారిని ఎంతో అభినందించి కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నారు. దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్, దాట్ల వెంకటరామరాజు గారు మాకు మా సంఘం తరఫున ఈ గ్రౌండ్ నిర్మాణానికి చాలా సహకరించారు. కూర్చోవడానికి ఏంటి, చర్చికి ఏమన్నా వివరాలు ఇచ్చాలన్నా, చర్చికి భోజనాలు ఇవ్వాలన్నా మాకు ఎంతో అందుబాటులో ఉంటారు. ఆయనకి మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అంతేకాదండి, ఉచిత వైద్య శిబిరాలు, పేదలకు ఆహార వస్తువులు పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అలా దాట్ల శ్రీదేవి జ్ఞాపకంగా తండ్రి చేస్తున్న సేవా కార్యక్రమాలు చూశారు కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతున్నానండి.